గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15, 16 వచనాలు ధ్యానించుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చదవబడిన వాక్యములో హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కృప నుండి మనల్ని దూరపరిచేది ఏంటి? మన లోపల ఉన్న చేదైన వేరు. మన లోపల ఉన్న ఆ చేదైన వేరు ఉంటే దేవుని కృపను మనం పొందుకోలేమని భక్తుడు చెప్తున్నారు. ఏంటి చేదైన వేరు? క్రింద నెక్స్ట్ వచనములు అంటారు, ఒక పూట కూటి కొరకు దేవుని ఆశీర్వాదాన్ని నమ్మేసుకున్న ఏసావు లాంటి భ్రష్టులు మీలో ఉండకూడదన్న. దురాశ. చేదైన వేరంటే ఏంటి? దురాశ, అసూయ, కోపము, ద్వేషము, ఆగ్రహము, సమస్తమైనటువంటి కక్ష. ఎదుటివాని విషయంలో దురాశ కలిగిన, అసూయ కలిగిన, లేక దేవునికి ఇష్టం లేని మనసు, ఇదంతా కూడా మనలో ఉన్న చేదైన వేరు. ఇతరుల బాగుంటే ఓర్వలేకపోవడం, వాళ్ళు బాగోకపోతే మన యొక్క ఉన్నత స్థితిని చూసి గర్వించడం, అంతేగాని కృపాసహితంగా చూడడం, ఇతరులతో సమాధానం కలిగి ఉండడం అనేది మనలో లేకపోతే ఖచ్చితంగా దేవుని కృపకు మనం దూరం అవుతాం. మనందరం కూడా నాలో చేదైన వేరేంటి అనేది ఒకసారి మనం తొంగి చూసుకుందాం. మనలో ఉన్న చేదేంటి మనం చూడాలి అంటే, ఎవరి విషయంలో మనం బాధపడుతున్నాం, ఎవరి విషయంలో మనకి మనస్పర్ధలు ఉన్నాయి, వారి విషయంలోనే మనకు చేదైన వేరు ఉంటుంది. కతిమా వాళ్ళతో అందరితోనూ బాగానే ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది, ఫలానా వ్యక్తితో చేదైన వేరు ఉన్నా పర్లేదని అనట్లేదు. ఏ విషయంలో కూడా చేదు, ఒక వ్యక్తి విషయంలో అటువంటి చేదు స్వభావం నీలో ఉండకూడదు అని ఉంటుంది. ఒకవేళ ఉంటే దేవుని కృప దూరం అవుతాం. మరి గొడవలు ఉన్నప్పుడు ఎలాగ సమాధానకరమైనటువంటి ప్రేమ గల మంచి మనసు ఉంటుందండి? మాలో గొడవలు ఉన్నాయి, మా మధ్య ఇద్దరిలో గొడవలు జరుగుతున్నాయి. మరి అటువంటప్పుడు ఆ వ్యక్తి మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఎలా ఉంటుందండి అని అనుకోవచ్చు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రాజైన సౌలుకి, భక్తుడైన దావీదుకి మధ్య విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి. ఎంత గొడవలు అంటే, అనేక సార్లు మర్డర్ అటెంప్ట్ చేశాడు రాజైన సౌలు దావీదు మీద. అతని నుండి పారిపోయాడు. దావీదుకి సౌలుకి మధ్య జరుగుతున్న గొడవలో సౌలు హృదయము దావీదు పట్ల సంపూర్ణంగా మొత్తం చేదుతో నిండిపోయింది. ఆడు బతకూడదు, వాడు బ్రతికితే నాకు సమాధానం ఉండదు, ఎక్కడికి వెళ్ళినా చంపారు, ఆడు నాకు ఎంత మేలు చేసినా వాడు బ్రతకూడదు అనే ఆలోచనతోనే సౌలు గారు ఉన్నారు. కానీ భక్తుడైనటువంటి దావీదు అలా కాదు. సౌలు దావీదుని ఎంతగా హింసించి, ఎంతగా బాధించి, ఎంతగా చంపుదామని చూసినా 1% కూడా సౌలు మీద కక్ష కానీ, కోపం కానీ, ద్వేషం కానీ పెట్టుకోలేదు. సౌలు దగ్గర నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దావీదుని దేవుడు కాపాడుతున్నాడు. ఇద్దరికీ గొడవ జరుగుతుంది. ఎవరి మనసు ప్రశాంతంగా ఉంది, ఎవరి మనసులో చేదు లేకుండా లేదంటే, సౌలు మీద ఏ విధమైన కక్ష, క్రోధము, కోపం పెట్టుకోకుండా సౌలుని దేవునికి వదిలేస్తున్నాను, నన్ను నేను తప్పించుకుంటూ వెళ్ళిపోతాను అని తన మనసును సిద్ధపరుచుకున్న దావీదు అడవిలోనూ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, సమృద్ధిగా ఉన్నాడు. మరలా వచ్చి రాజుగా ఇశ్రాయేలుని ఏలాడు. గమనించండి, మన జీవితంలో కూడా ఒక వ్యక్తితో మనకి మనస్పర్ధలు వచ్చినాయి. ఆ వ్యక్తితో అతను తప్ప, నా తప్ప అనేది పక్కన పెట్టండి. మనకెప్పుడు కూడా మన తప్పు మనకు కనబడదు, ఇతరుల తప్పే అయి ఉంటుంది. అలాగే కనబడదు. ఒకవేళ అలాగే కనబడుతున్నా సరే, ఒకవేళ తప్పు ఆ వ్యక్తిదైనా సరే, ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని, కోపాన్ని మనం పెట్టుకున్నామా, దేవుని కృప మనకి దూరం అయిపోద్ది. ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని ప్రభువుకి అప్పగించేసి, ఈవెన్ ఆ వ్యక్తి వచ్చి నన్ను సహాయం అడిగినా ఈరోజు నేను సహాయం చేయడానికి సిద్ధమే అన్న విధంగా మన మనసు మారిపోతే
చేదుని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతాం. దేవుని కృపను ఆహ్వానించిన వారం అవుతాం. కాబట్టి ప్రియ సంగమా, ఎప్పుడైతే మనలో ఒక వ్యక్తి మీద ఉన్న చేదైనటువంటి ఆ యొక్క మనస్సును తీసేస్తే సమాధానం మన హృదయంలో సంపూర్ణంగా ఉంటుంది. సమాధానమే కాదు, దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు, దేవుని ప్రెజెన్స్, దేవుని సన్నిధి మన హృదయంలో ఉంటుంది. అట్టి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఒక్కసారి ఈరోజు మనం చెక్ చేసుకుందాం. అది ఆఫీసులో గానీ, ఇంట్లో గానీ, మనం ఎక్కడున్నా సరే, ఏ వ్యక్తితో మనకి మనస్పర్ధలున్నాయో, ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని, ద్వేషానికి యేసయ్యని అప్పగిచ్చేద్దాం. ఆ వ్యక్తి మీద ఎటువంటి చేదుని మన మనసులో ఉంచుకోవద్దు. ఆ వ్యక్తి ఒకవేళ సహాయం కోరినా మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందాం. అంతేగాని దెబ్బకు దెబ్బ కొడదామని గాని, ఎప్పుడు అవకాశం వస్తదో వాడికి బుద్ధి చెప్దామని గాని ఆలోచన తొలగించుకుంటే, దేవుడు మన కృపను, ఆయన కృపనిచ్చి మనల్ని హెచ్చించినప్పుడు, ఆ ఎదుటి వ్యక్తి మనలను ఏదన్నా హాని చేద్దామన్నా చేయలేని స్థితికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సమాధానం ఇస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్య ప్రకారంగా ఎవరి విషయంలో మాకు ఆ చేదైన వేరు, చేదైనటువంటి స్వభావం మాకుందో, దయతో మమ్మల్ని క్షమించి, ఆ స్వభావాన్ని మాలోంచి తొలగించి, అయా ఆ యొక్క కోపము, ఆ ద్వేషము, ఆగ్రహం ఏమన్నా ఉంటే అది నీకు అప్పగించి, నువ్వే ప్రతీకారం చేసే దేవుడవు కనుక నీకే అప్పగించి, సమాధానం కలిగి, అయా ఏ వ్యక్తి మీద మా కోపం ఉందో ఆ వ్యక్తి ఆపదలుంటే సహాయం చేయడానికి కూడా సిద్ధమైన మనసు కలిగి, నీ కృపను మేము పొందుకొని, నీ దీవెనలతో, సమాధానంతో, విజయాలతో, సమాధానంతో ముందుకెళ్ళే భాగ్యం, నీ శాంతిని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి సంపూర్ణ శాంతి సమాధానంతో మనల్ని నింపును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.